దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇంత మంచి అవకాశాన్ని కలిగించిన పరిశుద్ధాత్మ దేవునికే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుచు ఉన్నాను. వాక్యం గుర్చిన అవగాహన అనే ఈ కార్యక్రమం అందరికీ అవగాహన కలుగుటకై మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 1240 ఎపిసోడ్గా ద్వితీయోపదేశకాండం 31 అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందామండి. 31 అధ్యాయాన్ని మనం ధ్యానిస్తే 4 భాగాలుగా మనం విభజించుకోవచ్చండి. 1 నుంచి 8 వచనాల వరకు కూడా క్రొత్త నాయకుడైన యెహోషువని ఏర్పాటు చేయడం గురించి మనకు తెలియచేయబడతా ఉంది. 9 నుంచి 13 వరకు మోషే కొన్ని ధర్మశాస్త్రాన్ని రాసిన విషయాలను గురించి ఇక్కడ మనం చూడవచ్చు. తర్వాత 14 నుంచి 23 వచనాల వరకు మోషేను యెహోషువను యెహోవా పిలవడం, అంటే ఇద్దరిని పిలిచి యెహోవా మాట్లాడడాన్ని గురించి మనం చూడవచ్చు. 24 నుంచి 29 వరకు ఇశ్రాయేల్ ప్రజలు మోషేను హెచ్చరించడానికి గురించి తెలుసుకోవచ్చు. 30వ వచనం మోషే యొక్క కీర్తన మొదలవుతుంది అన్నమాట. అంటే ఈ 4 భాగాలుగా 31 అధ్యాయాన్ని మనం ధ్యానించుకోవచ్చు. 1, అప్పుడు మోషే వెళ్ళి ఇశ్రాయేలు వాళ్ళతో ఇలా అందరితో ఈ మాటలు చెప్పాడు. మోషే వాళ్ళతో ఇలా చెప్తున్నాడు, ఇప్పుడు నాకు 120 సంవత్సరాల వయసు, ఇంకా మిమ్మల్ని నేను నడిపించలేను, నీవు యోర్దాను నది దాటి వెళ్ళవు అని యెహోవా నాతో చెప్పాడు. కనుక మీ దేవుడైన యెహోవా మీకు ముందుగా వెళ్తాడు, మీకోసం ఈ రాజ్యాలు ఆయనే నాశనం చేస్తాడు, వారి దగ్గర నుండి వారి రాజ్యాన్ని మీరు తీసుకుంటారు, యెహోషువ మిమ్మల్ని ముందుగా దాటిస్తాడు, ఇది యెహోవా చెప్పాడు. అమోరీ రాజులైన సీహోను ఓగులకు చేసినట్టే యెహోవా ఈ రాజ్యాలకు చేస్తాడు, ఆ రాజులు దేశానికి చేసిన విధంగానే ఆయన చేస్తాడు, వారి దేశాన్ని యెహోవా నాశనం చేశాడు, మరియు మీరు ఈ రాజ్యాలను నాశనం చేసేటట్టు యెహోవా సహాయం చేస్తాడు. మీరు చేయాలని నేను చెప్పిన విషయాలన్నీ మీరు వాళ్ళకు చేయాలి. నిబ్బరంగా ధైర్యంగా ఉండండి, ఈ జనాలకు భయపడకండి, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీతో పాటు వెళుతున్నాడు, యెహోవా మిమ్మల్ని విడిచిపెట్టడు, మీకు సహాయం చేయకుండా ఉండడు. అప్పుడు మోషే యెహోషువతో పిలిచాడు. మోషే యెహోషువతో చెప్తుంటే ఇశ్రాయేల్ ప్రజలంతా విన్నారు. నిబ్బరంగా ధైర్యంగా ఉండు, వారి పూర్వీకులకు ఇస్తానని యెహోవా వాగ్దానం చేసిన దేశంలోనికి ప్రజలను నీవు నడిపించాలి, ఈ దేశాన్ని తమ స్వంతంగా తీసుకునేందుకు ఇశ్రాయేల్ ప్రజలకు నీవు సహాయం చేయాలి, యెహోవా నీకు ముందుగా వెళ్తాడు, సాక్షాత్తు ఆయనే నీతో ఉంటాడు, ఆయనే నీకు సహాయం చేయకుండా ఉండడు, నిన్ను విడువడు, భయపడవద్దు, దిగులు పడవద్దు అని యెహోషువతో చెప్తా ఉన్నాడు. అంటే ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు అన్నాడు. క్రీస్తు తమ ప్రభువుగా రక్షకునిగా నిజంగా స్వీకరించే వారికి క్రొత్త నిబంధన ప్రకారం ఈ వాగ్దానం మనకి బాగా అన్వయిస్తుందండి. హెబ్రీ పత్రిక 13:5 వచనాన్ని మనం చూస్తే, విశ్వాసులు అన్నిటికంటే మిన్నగా దేవుణ్ణి ప్రేమించి ఆస్తిపాస్తులు భద్రత మీద కంటే ఆయనపై ఆధారపడితే దేవుడు వారిని ఎన్నడూ విడువడు, ఎడబాయడు, కానీ వారికి సహాయకునిగా కూడా ఉంటారు ఆయన. 1 రాజులు 8:57, యాకోబు 1:5, మత్తయి 6:33 వచనాలను. ఈ వాగ్దానాన్ని బట్టి మనం భయపడక దిగులు పడకుండా ఉండాలి. దేవుని నమ్మి ఆయనకు పూర్తిగా విధేయులై శోధనలను వివరిస్తూ శ్రమలను భరించాలి. అప్పుడే మనం దేవునికి ఎప్పుడైతే ఆనుకుంటామో సంపూర్ణంగా దేవుడు మనల్ని ఎప్పుడు విడువడు, ఎడబాయుడుగా మనల్ని నడిపిస్తాడు. యెహోషువను నడిపించిన దేవుడు నిన్ను నన్ను కూడా నడిపిస్తాడు. క్రొత్త నిబంధన ప్రకారం మన జీవితాలను రక్షకునిగా అంగీకరించిన మనము, క్రీస్తును ప్రభువుగా అంగీకరించిన మనము ఆయనపై ఆధారపడితే సంపూర్ణంగా ఆయన చిత్తంలో మన జీవితాలను నడిపిస్తాడనమాట. మరి ఎంతవరకు ఆయన మీద నువ్వు ఆధారపడగలుగుతున్నావు? నీ జీవితాలు, నీవుంటున్న పరిస్థితులు, నీకు చుట్టూ ఉన్న పరిస్థితులకు రాజీ పడిపోయి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చకుండా ఉంటున్నావా, లేదా దేవుని మీద ఆధారపడుతున్నావు? నిన్ను నువ్వే ప్రశ్నించుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడు మోషే ధర్మశాస్త్రాన్ని రాసి లేవి సంతానపు యాజకులకు ఇచ్చాడు. యెహోవా ఒడంబడిక పెట్టే మోసే పనివాళ్ళదే ఆ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు నాయకులందరికీ కూడా మోషే ఇచ్చాడు. తర్వాత మోషే నాయకులకు ఆజ్ఞాపించాడు. అతడు ఇలా చెప్పాడు, ప్రతి 7 సంవత్సరాల ఆఖరిలో, స్వతంత్రపు సంవత్సరంలో, పర్ణశాలలో పండుగ సమయంలో ఈ ధర్మశాస్త్రం చదవండి. ఆ సమయంలో మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకునే ప్రత్యేక స్థలంలో ఆయనను కలుసుకునేందుకు ఇశ్రాయేలు ప్రజలంతా వస్తారు.
అప్పుడు ప్రజలు వినగలిగేటట్టు నీవు వారికి ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించాలి. పురుషులు, స్త్రీలు, చిన్నపిల్లలు, మీ పట్టణాల్లో నివసించే విదేశీయులు అందరికీ సమావేశపరచాలి. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని విని మీ దేవుడైన యెహోవాను గౌరవించడం నేర్చుకుంటారు. ఈ ధర్మశాస్త్రంలోని ఆదేశాలకు వారు జాగ్రత్తగా విధేయులవుతారు. ధర్మశాస్త్రం ఎరిగిన వారి సంతానం వాళ్ళంతా దాన్ని వింటారు. వాళ్ళు మీ దేవుడైన యెహోవాను గౌరవించడం నేర్చుకుంటారు. యొర్దాను నది అవతల ప్రక్కన మీరు స్వాధీనం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న దేశంలో మీరు జీవించినంత కాలం వారు ఆయనను గౌరవిస్తారు. చూడండి, విదేశీయులే కానీ అందరినీ సమకూర్చాలంట. కానీ ఎప్పుడో ఒక్కసారి మాత్రమే ఆ యొక్క యాజకుడు చదివేవాడు. కానీ ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన నోటి మాటను, ఆయన హృదయాన్ని ప్రతిరోజు ప్రతి క్షణము మనము చదవడానికి, వినడానికి, ఆయన హృదయాన్ని గ్రహించడానికి ఎంత సమీపంగా మన దగ్గర ఉన్నాడు. ఏ దేవుడు ఏ జనమునకు దగ్గరగా లేడు, కానీ మన దేవుడు మనకి ఎప్పుడు దగ్గరగా ఉంటూ ఆయన విడువని ఎడబాయనని మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. దేవుని ఆజ్ఞలు మోషే లిఖితపూర్వకంగా ప్రజలకి రాసి తను ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆజ్ఞల్లో కేవలం ద్వితీయోపదేశ కాండాల మాటలే కాక, అంటే బైబిల్లో 5 గ్రంథాల్లో కూడా ఈ సారాంశం అంతా కలిసి ఉందని చెప్పవచ్చు మనం. అంటే ఇది రాతపూర్వకమైన దేవుని యొక్క వాక్యాలు ప్రేరణతోనూ రాయబడి భద్రపరచబడి ఇవి మన కోసమే సిద్ధపరిచినట్లుగా మనకి కనబడతా ఉన్నాయి. అది సంఖ్యాకాండం 33:2, నిర్గమాకాండం 24:4-7, మత్తయి 8:4, యోహాను 5:46, 7:19. అంటే ఈ వచనాలన్నిటిని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రాన్ని ప్రజలకు రాసిచ్చినట్లుగా మనకి కనబడతా ఉంది. తర్వాత మోషే యెహోషువని పిలవడం మనం చూస్తాం. నీవు చనిపోయే సమయం దగ్గర పడింది, యెహోషువకు వెంట పెట్టుకుని సన్నిధి గుడారం దగ్గరకు రా, యెహోషువ చేయాల్సిన పనులు నేను ఆయనకు చెప్తాను అతను అని మోషేతో యెహోవా ఇలా చెప్పాడు. కనుక మోషే యెహోషువను సన్నిధి గుడారానికి వెళ్ళారు. ఆ గుడారంలో ఒక మేఘస్తంభంలో యెహోవా ప్రత్యక్షమయ్యాడు. మేఘస్తంభం గుడారం ద్వారం దగ్గర నిలిచింది. మోషేతో యెహోవా ఇలా చెప్తా ఉన్నాడు అనమాట, త్వరలో నీవు చనిపోతావు. నీవు నీ పూర్వీకులతో ఉండేందుకు వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రజలు నాకు నమ్మకంగా ఉండరు. నేను చేసిన నిబంధనను వాళ్ళు ఉల్లంఘిస్తారు. వాళ్ళు నన్ను విడిచిపెట్టేసి వారు వెళ్తున్న దేశంలో ఇతర దేవుళ్ళను, అబద్ధపు దేవుళ్ళను పూజించడం మొదలు పెడతారు. ఆ సమయంలో నేను వారి మీద చాలా కోపగించి వాళ్ళని విడిచిపెడతాను. వాళ్ళకు సహాయం చేయడానికి నేను ఒప్పుకోను. వాళ్ళు నాశనం చేయబడతారు. వాళ్ళు భయంకరమైన సంగతులు జరుగుతాయి, వాళ్ళకు కష్టాలు వస్తాయి. అప్పుడు మన దేవుడు మనతో లేడు కనుక ఈ కీడులు మనకు కలిగాయని వాళ్ళు అంటారు. వాళ్ళు కీడు చేసి ఇతర దేవుళ్ళను పూజించారు కనుక నేను వారికి సహాయం చేయడానికి ఒప్పుకోను. కనుక ఈ పాట రాసుకుని ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించు, అది పాడడం వారికి నేర్పించు. అప్పుడు ఇశ్రాయేలు మీద నాకు ఈ పాట సాక్ష్యంగా ఉంటుంది. వారి పూర్వీకులకు నేను వాగ్దానం చేసిన మంచి వాటితో నిండిపోయిన దేశంలోనికి నేను వాళ్ళని తీసుకుని వెళ్తాను. వారు తినేందుకు కావాల్సినవన్నీ వారికి ఉంటాయి, ఐశ్వర్యవంతమైన జీవితం వారికి ఉంటుంది. కానీ అప్పుడు వాళ్ళు ఇతర దేవుళ్ళ వైపు తిరిగి వారిని సేవిస్తారు. నా నుండి వాళ్ళు తిరిగిపోయి నా ఒడంబడికను ఉల్లంఘిస్తారు. అప్పుడు వాళ్ళకు ఎన్నో భయంకరమైన సంగతులు జరుగుతాయి, వారికి ఎన్నో కష్టాలు వస్తాయి. అప్పటికి ఇంకా వారి ప్రజలకి ఈ పాట జ్ఞాపకం ఉంటుంది. వారిది ఎంత తప్పు అనేది ఇది వరకు వారికి తెలుస్తూ ఉంది. నేను వారికి ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలో నేను ఇంకా వారిని తీసుకుని వెళ్ళలేను. కానీ వారు అక్కడ ఏం చేయాలో పథకం వేస్తున్నారో నాకు అప్పుడే తెలుసు. కనుక ఆ రోజే మోషే ఆ పాట రాశాడు. ఆ పాటను ఇశ్రాయేలు ప్రజలకు అతను నేర్పించాడు. తర్వాత నూను కుమారుడైన యెహోవా మాట్లాడాడు. అతనితో ధైర్యంగా నిబ్బరంగా ఉండు, నేను ఇశ్రాయేలుకు వాగ్దానం చేసిన దేశంలో నీవు ఆ ప్రజలను నడిపిస్తావు, నేను నీతో ఉంటానని యెహోవా చెప్పాడు. చూడండి, ప్రత్యక్షంగా మరి మోషే వెనకాల ఉండి యాజకత్వాన్ని చేస్తుంది. మరి నూను కుమారుడైన యెహోషువ ఎంతగానో మరి ఆ పరిచర్లో పాల్గొన్న వ్యక్తితో డైరెక్ట్గా మేఘలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిసారిగా మాట్లాడుతూ ఉన్నాడు తన ప్రజలను నడిపించాలని. అంటే మోషే తర్వాత నాయకత్వాన్ని అప్పగించడానికి ఎంత నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడో. నీకు సంఘంలో కానీ కుటుంబంలో కానీ అనేక మంది మధ్యలో నీకు పరిచర్య అప్పగించాలి అని అంటే నీ మీద అసలు నమ్మకం ఉందా? నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉంటున్నావా? అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్తున్నావా? లేకపోతే నీ హృదయం నిబ్బరంగా లేదా? నీ హృదయం ఇతరుల మీద అసూయతో నిండిపోయిందా? ప్రేమ లేనివాడిగా ఉంటున్నావా? ప్రేమ లేని వ్యక్తిగా ఉంటున్నావా? భార్యని భర్త, భర్తని భార్య, బిడ్డలని తల్లిదండ్రులు ప్రేమించలేని వ్యక్తులుగా ఉంటున్నారా? ఎందుకు స్వార్థంతో నిండిపోయారు? ఇవన్నీ ఉంచుకుంటే దేవుని సన్నిధిలో మనము దేవుడిచ్చే ఆ ఆశీర్వాదాన్ని పొందుకోలేమండి. యెహోషువ ఎందుకు పొందుకున్నాడంటే
నూను కుమారుడైన యెహోషువ చాలా నమ్మకస్తుడిగా ఉన్నాడు. దేవుని పనిలో యెహోవా మన యందు ఆనందించిన మనం ఆ దేశానికి వెళ్తాం. దేవుడు మన యందు ఆనందించాలని తెలుసుకున్నాడు. దేవుని యందు మనం ఆనందించడం కాదు, ఆయన ఏదో ఇస్తే ఆనందించడం కాదు, ఆయన మన జీవితాన్ని చూసి ఆనందపడాలి. అప్పుడే ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. అంటే ఇజ్రాయేల్ చరిత్ర అపనమ్మకంతో జారిపోయే వారి స్వభావాన్ని గురించి ఇక్కడ మనకి తెలియచేయబడతా ఉంది. దేవునికి బాగా తెలుసు వారి భావికాలను, వ్యక్తిగత భ్రష్టత్వానికి, దానిపై తన తీర్పులను దేవుడు ప్రవచన రీతిగా మోషేకు అనేకమైన విషయాలు తెలియచేశాడు. కీర్తన రూపంలో భావితరాలకి ఒక హెచ్చరికగా ఆ కీర్తనను భద్రపరచమని మరి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదండి. అంటే ఈ యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క మాటను పాట రూపంలో అది రాసి ఎప్పటికీ వారికి జ్ఞాపకం ఉండేలా చేయమని చెప్తా ఉన్నారు. అదే ఇశ్రాయేలు ప్రజలు మోషే హెచ్చరించడం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. చివరిసారిగా ఉపదేశాలన్నింటినీ మోషే జాగ్రత్తగా ఒక గ్రంథంలో రాశాడు. అతను ముగించినప్పుడు లేవీలకు అతడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. యెహోవా ఒడంబడిక పెట్టే విషయంలో జాగ్రత్త తీసుకుంటారని మోషే చెప్పాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథం తీసుకుని మీ దేవుడైన యెహోవా ఒడంబడిక పెట్టే పక్కగా పెట్టండి. అప్పుడు మీ మీద సాక్ష్యంగా అక్కడే ఉంటుంది. మీరు చాలా మొండి వాళ్ళని బాగా తెలుసు. మీ ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్ళాలని మీకు ఉంటుందని నాకు తెలుసు. చూడండి, నేను ఇంకా మీతో ఉన్న ఈనాడే మీరు యెహోవాకు విధేయులయ్యేందుకు నిరాకరించారు. నేను చనిపోయిన తర్వాత మీరు యెహోవాకు విధేయులయ్యేందుకు ఇంకా ఎక్కువ నిరాకరిస్తారు. మీరు వంశాల నాయకుల్ని, మీ అధికారులను అందరినీ సమావేశపరచండి. వారు నేను ఈ విషయాలు చెప్తాను. భూమిని, ఆకాశాన్ని నేను వారికి విరుద్ధంగా సాక్ష్యం పలికేందుకు పిలుస్తాను. నా మరణం తర్వాత మీరు చెడ్డవాళ్ళు అవుతారని నాకు తెలుసు. మీరు వెంబడించాలని నేను మీకు ఆదేశించిన మార్గం నుండి మీరు తిరిగిపోతారు. అప్పుడు భవిష్యత్తులో చెడ్డ సంగతులు మీకు జరుగుతాయి. ఎందుకంటే ఏవి చెడ్డవని యెహోవా చెప్తున్నాడో అవే మీరు చేయాలనుకుంటున్నారు కనుక మీరు చేసే పనుల మూలంగా మీరు ఆయనకు కోపం పుట్టిస్తారు. ఇవన్నీ ముందు జరగబోయే అనేకమైన విషయాలు మోషేతో చెప్పాడు. ఆ విషయాలను తన హృదయంలో పెట్టేసుకుని ఏదో బాధతో చనిపోవడానికి వెళ్ళలేదు, కానీ వాళ్ళకి ప్రత్యక్షంగా మీరు ఇలా చేస్తారని యెహోవా చెప్పాడని వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు. హెచ్చరిక అంటే శిక్షలోకి వెళ్ళిపోకుండా, శిక్షించబడకుండా మీరు కాపాడబడాలని దేవుని ప్రేమ కనుక మోషే కూడా ప్రజలను దేవుని ప్రేమతో ప్రేమించాడు కనుక వారందరూ తప్పించబడాలని హెచ్చరిస్తున్నాడు. నిన్ను నన్ను ఎవరైనా హెచ్చరిస్తే ఏంటి నువ్వు నాకు చెప్పేది, ఏంటి నువ్వు నాకు చెప్తే నేను వింటానా, నువ్వు చెప్పాల్సిన పని ఏంటి, నాకు తెలుసు, ఎలా ఉండాలో తెలుసు, ఎలా బ్రతకాలో తెలుసు, ఎలా మాట్లాడాలో తెలుసు అని చెప్తా ఉంటాం. కాదండి, దేవుని వాక్యం చేత అది చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైతే మనతో దేవుడు ఎవరి ద్వారానైతే మనతో మాట్లాడుతున్నారో మన జీవితాన్ని బాగు చేసుకోవాలి, సరి చేసుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. లేకపోతే ఆ ఇశ్రాయేలు లాగానే మన జీవితాన్ని మనం కోల్పోతాం. ఆయన అద్భుతమైన కీర్తన రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 30 వచనాలు చేస్తాడు. అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలందరికీ పాట చెప్పాడు. మొత్తం పాట అంతా ముగిసేంత వరకు అతడు ఆపు చేయలేదు. అంటే ఈ 32వ అధ్యాయాన్ని, ఆ పాటను మనం చూడొచ్చు అన్నమాట. ఇశ్రాయేలు ఉనికి అంత వారి పట్ల దేవుని నమ్మకత్వం, ఆయన కనికరం ఫలితమే అని మనసులో నాటేలాగా మోషే కీర్తన రచించాడనమాట. 32వ అధ్యాయం అంతా కీర్తన ఉంటుంది. దేవుడైన యెహోవాయే వారిని నడిపించింది, బ్రతికించాడు. మరోవైపు దానికి ఇశ్రాయేలు స్పందన ఎంతో దుర్మార్గంతోనూ అవివేకంతోనూ నిండి ఉంది. భావి కాలంలో ఇశ్రాయేలీల అవిశ్వాసం, తిరుగుబాటు, భ్రష్టత్వం ఆ జాతి మీదకి దేవుని యొక్క తీవ్రమైన న్యాయ తీర్పు తీసుకొస్తుందని హెచ్చరికతో ఈ కీర్తన ముగుస్తూ ఉంది కదండి. వాళ్ళు చేసే ప్రతి పనిని ఆ కీర్తనలో పొందుపరిచి ఆ యొక్క దేవుడు ఏదైతే చెప్పాడో సమస్తాన్ని అది వాళ్ళకి నేర్పించి వెళ్ళమన్నాడు. ఖచ్చితంగా ఆ పనిని చేశాడు. ఇప్పుడు నేను అసలే నువ్వేదో నన్ను తీసుకుని వెళ్ళిపోతానని, వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నాను, నా నాయకత్వం పోయింది, నా అధికారం పోయింది, నేను ఎంతమందిని నడిపించి ఆ కణాన్ని చూడకుండా నన్ను తీసుకెళ్ళిపోతావా అని దెబ్బలాడడం మానేసి దేవుడు చెప్పింది చెప్పినట్లుగా ఆయనకి ఏదైతే ఆయన చెప్పారో ఆ పనిని చేసి ముగించి దేవుని చిత్తానికి తన జీవితాన్ని అప్పగించుకున్న వ్యక్తిగా మోషే కనబడతా ఉన్నాడు. మరి నీవు నేను ఆయన చిత్తానికి అప్పగించుకుంటున్నామా? ఆయన చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నామా? ఆయనకు ఉద్దేశాన్ని, ఆయన యొక్క మాటను నెరవేర్చగలుగుతున్నామా? మనం ఏం చేయగలుగుతున్నాం అసలు? అదొక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి భావి తరాలకి పాడైపోకుండా ఒక లిఖితపూర్వకంగా పుస్తకాన్ని రాశాడు. లేవి వంశానికి దాన్ని అప్పగించాడు. ప్రజలందరూ పాడైపోకుండా మరలా తిరిగి దేవుని వైపు తిరిగేలాగా యొక్క కీర్తన, అవిధేయతలు, అవిశ్వాసము, వాళ్ళు చేసిన తిరుగుబాటు, తిరస్కారం మొత్తం అన్నీ కూడా అందులో పొందుపరిచాడు. మనమైతే
మనం చేసిన పనులు మన మీదకి వస్తున్నది ఎవరికి చెప్పం, కానీ ఇతరులను చేయి పెట్టి చూపించడానికి, ఇతరులను వేలు పెట్టి చూపించడానికి చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం. ఎదుటివారి బాగుపడాలని, ఎదుటివారి ఏదో కోరికను, ఆ స్థితిలో నీవున్నావేమో అని గ్రహించుకోవు. ఆ పాట ఎందుకు నన్ను పాడమంటున్నాడు, నా జీవితంలో కూడా అలాంటి బలహీనమైన పరిస్థితి ఉందా, నేను కూడా హెచ్చరికను తీసుకోవాలనకుండా ఇతరుల కొరకే ఆ పాటను నేను పాడాలి, ఇతరుల కొరకే నేను ఆ మాటలు చెప్పాలి, ఇతరులకు నేను చెప్తే సరిపోతుంది అనుకుంటున్నాను. ఇతరులకు చెప్పడం కాదు, ముందు మనం సరి చేసుకోవాలి. అప్పుడు మన కుటుంబాన్ని మనం సరి చేసుకోవాలి. అప్పుడు సంఘంలో అనేక మందితో దేవుని సువార్తను ప్రకటించాలి, అనేక మందిని దేవుని కొరకు సంపాదించాలి. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకి, మన తరాలకి, మన బిడ్డలకి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడవు తండ్రి, నీకు వందనాలు, స్తుతులకు పాత్రుడవు నాయన. పరిశుద్ధాత్మ దేవుడవు తండ్రి, సహాయం చేయండి. మా ప్రార్థనను ఆలకించిన దేవా నీకు వందనాలు, ప్రార్థనకు జవాబునిచ్చిన దేవా నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. నీకు మాత్రమే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక తండ్రి. అయా, ఇది ఉదయకాల సమయంలోని మాటలు వినడానికి, గ్రహించడానికి మాకు జ్ఞానం ఇచ్చినందుకు వందనాలు. ఇంకా మీ కృప చేత, కనికరం చేత నింపండి. మా జీవితాలను సరిచేయండి అయా. మీరు చెప్తున్న ప్రతిసారి మేము సరిచేయబడ్డానికి సహాయం చేయండి. మా జీవితాలు మీకు సమర్పించుకుంటున్నాయి. ఉదయకాలంలో ఎవరి గురించి విజ్ఞాపన చేయాలి, ఎవరి గురించి అయా కన్నీరు కార్చాలి, ఎవరిని నీ సన్నిధిలో నిలబెట్టాలో మాకు తెలియచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, వెనక ఉన్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ నీ రాజ్యం కొరకు అనేక మందిని సంపాదించే భాగ్యాన్ని మాకు దయచేయమని, వాళ్ళందరినీ పరిపూర్ణం చేయండి, పరిశుద్ధపరచండి, ప్రత్యేకమైన జీవితాలు మాకు దయచేయమని మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడిగి పెట్టుకుని ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. గాడ్ బ్లెస్ యు. అందరికీ